గొల్లపల్లి గ్రామ పంచాయతీ వాస్తవ్యులైనటువంటి నరసింహులు గారు మనతో ఉన్నారు. గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఇంతకుముందు రాములు గారు సర్పంచ్గా కూడా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఆయన భార్యతోటి నామినేషన్ వేశారు. ఆయన గెలుపు సాధ్యమంటారా? ముందుగా మా గొల్లపల్లి ఉదయపూర్ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మా నాన్న మా అమ్మని కలిసి ఫస్ట్ 2006లో మా నాన్న సర్పంచ్ గెలిచిండు. అప్పుడు కూడా అభివృద్ధి అయింది. 2006 నుంచి 2009 వరకు గ్రామ సర్పంచ్గా మస్తు సేవలు అందించారు. అదే ఉద్దేశంతో ఈసారి ఎస్సీ జనరల్ మహిళా వచ్చింది కాబట్టి మా అమ్మని పోటీ చేయించినాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ ఊర్లో? మా ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయపూర్ గొల్లపల్లిగా డాక్టర్ మహిళ బిల్డింగ్ లేవు. నైట్ పూట డాక్టర్ మహిళ మీటింగ్ పెట్టుకోవాలంటే రోడ్ల మీద పెట్టుకొని కూర్చుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ సర్పంచ్ గెలవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ద్వారా కానీ ఎవరి ద్వారా దగ్గర పోయి మాకు కావాల్సిన నిధులు తెచ్చుకుంటామని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ఇంకా ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? చాలా సంవత్సరాల క్రితమే వేశారు, డ్రైనేజ్ కూడా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఉద్దేశం ఉందా? మొత్తం మారుస్తాం మేడం. అప్పుడు కట్టింది రాయితో కట్టారు, ఇప్పుడు సీసీ డ్రైనేజ్ మొత్తం సీసీ వస్తాం మేడం. సీసీ దాదాపు ఎంతమంది ఓటర్స్ ఉంటారు సార్ మీ దగ్గర? ఇక్కడ ఉదయపూర్ గొల్లపల్లి మొత్తం కలిసి మేడం 654 ఓట్లు ఉంటారు మేడం, మెంబర్స్ ఉంటారు. 654 ఓట్లలో మీకు ఎంతవరకు వస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మేము మేడం మొత్తానికి 650 మొత్తం టార్గెట్ చేస్తున్నాం మేడం అందరికీ. సో మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? అంటే నమ్మకంగా నేను ఈ పని చేస్తాను, ఖచ్చితంగా మీ వెంటే ఉంటానని మీరు ధీమాగా చెప్పేటువంటి పని ఏంటి? మమ్మల్ని నమ్మి ఉదయపూర్ గొల్లపల్లి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే వాళ్ళ ఉన్న సమస్యలన్నీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, సిసి రోడ్ ప్రాబ్లం కానీ, ఇవరిదాకా మా సోదరులు చెప్పినట్టు మోర్ల పైన ఉన్న బెడ్లు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే బెడ్లు పోనీకి ముసలాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్లు పంపిస్తామని కోరుకుంటున్నాం మేడం. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందట పంపిస్తాం మేడం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితులను మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే చూస్తున్నాం అంతటా. సో ఇక్కడ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పాఠశాల నీళ్ళు లేవని అంటారు మేడం. నీళ్ళు లేవంటుంటే మేడం వాటర్ ప్రాబ్లం ఉందంటారు. ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తాం మేడం. అంటే మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించడం లేదంటే అంగన్వాడీ నిర్మాణం లాంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? చేస్తాం మేడం. మా సోదరులు చెప్పినట్టు ఎవరి దాకా ఎప్పుడో కట్టిన అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నది, కూలీ పైప్ స్విచ్లు ఉన్నది అంటారు కదా మేడం. దాన్ని ఏవి గారిని పిలిపించి ఎస్టిమేట్ వేయించి దాన్ని యుద్ధపద్ధతికన వర్క్ మొదలు పెడతామని చెప్తున్నాం మేడం. ఇక్కడ పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు, రైతులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ రైతుల కోసం మరి కరెంట్ ఏ విధంగా వస్తుంది? వాళ్ళు పంటను అమ్ముకోవడానికి మీ నుండి ఎలాంటి సహకారం అందుతుంది? ఇప్పుడు కరెంట్ మన చేతుల్లో కాదు కదా మేడం, అది గవర్నమెంట్ చూసుకునే పని, మన చేతులు ఏం లేదు. వాళ్ళని ఇప్పుడు చెప్పి ప్రజలను మనం కూడా మోసపోయినట్టయితే మేడం. అది గవర్నమెంట్ ఇష్యూ అయితే మనం దానికి ఏం మాట్లాడలేము మేడం. మనం ఏం మాట్లాడలేము మేడం. పంట ఏదైనా సమస్య ఉందంటే పోయి మాట్లాడుతాం. మద్దతు ధర కోసం మాత్రం ప్రజల కోసం వాళ్ళు వింటుంటాం మేడం. మీరు గొల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు చెప్పదలిచేది ఏంటి? అందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు జరిగే 11వ తారీఖున ఎలక్షన్ నాడు భారీ మెజారిటీతో మా అమ్మను గెలిపించవలసిందిగా గొల్లపల్లి ఉదయపూర్ ప్రజలను శిరసు వంచి నమస్కరించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.